పోయిన సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు కోరల్లో కూడా చిక్కుకుంది. వరుణదేవుడు దయాదాక్షిణ్యం లేదు ఈ జిల్లా పైన. పాలకులు కూడా ఎక్కడ కానీ రైతాంగం పైన కానీ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల గురించి కూడా ఆలోచన చేసే టైం కూడా లేకుండా పరిస్థితుల్లో ఉండేసి ఈ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి మరొక మారు అగమ్య గోచరంగా కూడా తయారైపోయింది. అన్ని పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది, కానీ ఎక్కడ కానీ లేదు. వర్షాలకు జాడ కూడా ఎక్కడ కానీ లేదు. ప్రభుత్వం చూస్తే ఎక్కడ కానీ చర్యలు కూడా చేపట్టే పరిస్థితి కూడా ఉంది. ప్రత్యామ్నాయ పంటలు ఏమని గురించి ఆలోచన చేయలేదు. ఇలాంటి ఎలా చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయలేదు. వేసిన పంటలు కూడా ఇలా కూడా అయిపోతా అంటే ఎలా చేయాలని చెప్పి ఆలోచన లేదు. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, మంత్రులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు అసలు ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు రైతాంగం గురించి కానీ ఈ వర్షాభావ పరిస్థితుల గురించి కానీ కరువు గురించి కానీ ఆలోచన చేసే టైం లేకోకుండా కూడా కాలం వెలిదీస్తున్నారు, కానీ ఎక్కడ కానీ లేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ, ఎందుకంటే కరువు అనేది అప్పుడప్పుడు వస్తున్నా కూడా అనంతపురం జిల్లాకు ఉన్నా కూడా ఈ పరిస్థితి అంటే పాలకులు దీని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేకుండా మొట్టమొదటిగా నేను నా ప్రజా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా అంతే. ఎందుకంటే అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంబడే కరువును కూడా పిలుచుకొని వస్తాడని చెప్పేసి. అసలు చంద్రబాబు నాయుడు కరువు అనేది కూడా కవల పిల్లలను కూడా అంటారు. ఆ రోజు అపర భగీరథుడు పైన నుంచి గంగను తీసుకొచ్చినట్లుగా ఈయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కూడా కరువుని తీసుకొని వస్తాడని అంటారు. ముఖ్యంగా రాయలసీమ